హాయ్ అండి, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నిన్న జరిగిన వేడుకలలో వాళ్ళ మేనత్త పెళ్ళికూతురు చేసింది, అయిపోయింది. పెళ్ళికూతురు కార్యక్రమం తర్వాత హల్దీ ఫంక్షను అందరం ఏం చక్కగా చాలా ఎంజాయ్ చేసాం. ఆ తర్వాత సంగీత వేడుకలు అయితే ఒకటే డ్యాన్సులు, పిల్లలైతే ఎంత సంతోషపడిపోయి ఎంత ఎంత ఎంజాయ్ చేశారు. తర్వాత వేడుకలు నెక్స్ట్ డే అంటే ఈరోజు నేను పెళ్లి కూతురు చేయడం అన్నట్టు అమ్మాయిని. అయితే పెళ్లి కూతురు చేయడానికి మనం ముందుగా కొంచెం వాళ్ళకి చిన్న గిఫ్ట్స్ అనో లేకుంటే వాయినమనో ఏదో తయారు చేస్తాం కదా. మన పిల్లలు తయారు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు చూద్దానండి. ఏం చేస్తున్నారా మీరు? గిఫ్ట్ ప్యాకింగ్ చేస్తున్నారా? ఓకే. వాయిస్ పెంచు. ఒక పసుపు, ఒక కుంకుమ, వాయినం చేతిలో వాళ్ళకి ఇచ్చేస్తాం. అదండి, ఆ గిఫ్ట్లో మనం ఒక లడ్డు, బ్యాంగిల్స్ గిఫ్ట్. మనం వాయినం అనుకున్నాం కాబట్టి పసుపు కుంకుమ. మనం ఇచ్చేటప్పుడు మాత్రం అరటిపండ్లో ఒక అరటిపండులో పండు ఏదైనా కానీ మనం మాత్రం బత్తాయి ఇస్తున్నాము. దాంట్లో 2 ఆకులు ఒక్క అన్నీ కలిపేసి వాయినంగా మనం ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. ఇక నెక్స్ట్ పెళ్లి కూతురు తీసుకొని వస్తాం. ఇక ఇది చూపించు. ప్యాక్ అయితే ఇట్లా వస్తుంది టోటల్. గిఫ్ట్ రెడీ. పెళ్లి కూతురు తీసుకొచ్చినప్పుడు మళ్ళీ మనందరం ఏం చేద్దామో ఏంటో అనేది మళ్ళీ కలుసుకుందాం. Enjoy the next 30 minutes of uninterrupted listening. It's a family. ఉండు అటు ఇటు. నీకు లేదు. మాది మాకు చాలు.
ఇయ్యా గిఫ్ట్ ఇచ్చే ఇవా ఈ రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం రాజ మనోహరాయ మామకాభి శోభితాయ భూరిమం లలితరత్నకుండలాయ తులసీవనమాలికాయ జలజ సదృశదేహాయ చారుమంగళం నువ్వు ఎదురు పదా. ఇదండి చూశారు కదా ఈరోజు జరిగిందంతా ఈ విధంగా జరిగిపోయింది. మొత్తం వండింపుళ్ళు హడావుడి ఈరోజు కార్యక్రమం ఈ విధంగా ముగిసింది. నెక్స్ట్ మళ్ళీ కొత్త అప్డేట్తో మీ ముందుంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.